and welcome to this very very special show exclusively on iDream. నా ముందు ఒక బుద్ధిమంతురాలు కూర్చునిందనమాట. ఈ అమ్మాయిని చూస్తే అసలు నోట్లోంచి మాట వస్తుందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ తను పాడిన హిట్ పాటలు వింటే ఈ అమ్మాయినా ఆ పాటలు పాడింది అని మనం అందరం చాలా ఆశ్చర్యపోతాం. నన్ అదర్ దెన్ సింధుజా శ్రీనివాసన్. మచ్చుకి చెప్పాలంటే నువ్వు కావాలయ్యా అనే పాట గుర్తుంది కదా. ఈ పాటని సూపర్ హిట్ చేసి అనేక భాషల్లో, దీంతో పాటు తన మ్యూజిక్ కెరియర్లో బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ పాడుతూ తన ప్యాషన్ని పర్సూ చేద్దామని బయలుదేరింది సింధుజ. సో ఐ టాక్ టు హర్ అబౌట్ హర్ జర్నీ అండ్ ఇంకా తన పాటల ప్రయాణం ఎలా ఉంది అని మాట్లాడదాం. సింధుజా శ్రీనివాసన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. No, it's an honor for me actually to be coming to like your interview because I've been watching you for a long time and then it was really nice to be here. థ్యాంక్ యూ. నాకు పాడేవాళ్ళంటే పిచ్చి ఇష్టం. సో అలా చూస్తే ఐ మీన్ you've done such a wonderful job. చాలా మంచి పాటలు పాడావు సింధు. Thank you so much. సో సింధుజా శ్రీనివాసన్ తమిళ్ పొండిల్లియా? Mother tongue Tamil da, but I'm born and brought up here in Hyderabad, so proper Hyderabad girl. So before we start, on demand కావాలయ్యా 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 మాకు కావాలయ్యా. Definitely. రా దాచుంచారా పరువాలన్నీ రొబ్బరికి రావే రావే రా అందిస్తాగా అందాలన్నీ ఎప్పటికీ నీవే నీవే అచ్చటలేదయ్యా ముచ్చటలేదయ్యా పిచ్చిగా ఉందయ్యా అబ్బా అబ్బాబా వనలే నీవయ్యా చూసుకోనచ్చాయా రచిపోదావయ్యా అయ్యా అయ్యా రా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి రా 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 రా. ఓ మై గాడ్, ఒరిజినల్ విన్నంత అద్భుతంగా ఉంది సింధు. యూఆర్ అబండెంట్లీ టాలెంటెడ్. థ్యాంక్స్. ఈ పాట ఎవరి గొంతులో విన్నా కూడా అంటే అందరూ బాగా పాడి ఉండొచ్చు. తమిళ్లో మాత్రం శిల్పారావు పాడారు. యా, కానీ ఐ ఆనెస్ట్లీ ఫీల్ సింధు, ఈ పాటకి నీకు రావాల్సినంత స్టార్డమ్ ఇంకా రావాల్సి ఉందని చెప్పి. వాట్ డూ యూ ఫీల్? సో ప్లేబ్యాక్ ఎంత పాడినా కానీ ఏ పాట అయినా హౌ మచ్ ఎవర్ హిట్ ఇట్ ఈస్ directly audience will relate to the heroine face kada or whoever is on the screen. So back nunchi to be known to people, it's like a huge journey according సింధు. ఈ పాట ఎవరెవరు విన్నారు ఆ టైంలో? డైరెక్ట్ గా విని నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళు స్టార్స్ ఎవరు? Oh yeah, lot of people actually. Music industry lo if you have to say na complete career trajectory had changed after that. Like even Mani Sharma sir దగ్గర పాడడం కూడా I started singing after Kavalaya. So that way Kavalaya valla my journey became much more easier and yeah, that's how it. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ విన్నారా ఈ పాట? ఐ డింట్ ఆయనతో మాట్లాడలేదు, సో ఐఎమ్ హోపింగ్ విన్నారు. బట్ ఆయన అనిరుద్ సార్ టీమ్ నుంచి ఐ గాట్ రియలీ గుడ్ అప్రిసియేషన్ అండ్ కమెంట్స్. అసలు ఇంత మంచి పాట, ఇంత పెద్ద పాట అప్పటికి అంత ఎస్టాబ్లిష్ కాదు సిద్ధు. కానీ ఎలా వచ్చింది అంటే నీకు ఆడిషన్ అయిందా ఈ పాట కోసం? ట్రాక్ పాడావా ఎట్లా? నో, ఇట్ ఆడిషన్ లాగానే అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఐ షుడ్ థ్యాంక్ ఓన్లీ శ్రీకృష్ణ అన్న ఫర్ దట్. శ్రీకృష్ణ అన్న కొన్ని సింగర్స్ని రెఫర్ చేశారు ఫర్ దిస్ సాంగ్. సో ఐ జస్ట్ పల్లవిని జస్ట్ హమ్ చేసి పంపించమన్నారు. అది కూడా ఓన్లీ ఫోన్లో విత్ ద వెరీ రా వాయిస్. He just told to hum the song and send ante. Then tarvata అంటే నీకు ఒరిజినల్ పంపించారా? ఒరిజినల్ సాంగ్ యా పంపించి దే ఆస్క్డ్ మీ టు జస్ట్ హమ్ ఇట్ లైక్ నా లాగా పాడి జస్ట్ పంపించమన్నారు. ఆఫ్టర్ దట్ I was supposed to sing నా వేరే రిలీజెస్ వాట్ ఎవర్ వేర్ దేర్ అవి I sent and then రికార్డ్ చేసి ఒక పల్లవి వరకు పాడి పంపించాము. Then they finalized on me only for Telugu and later they asked me to sing the other three languages, Hindi, other three అంటే హిందీ, కన్నడ, మలయాళం, all the three. అంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే శిల్పారావు తమిళ్లో పాడి హిందీ ఎక్కువ పాడే శిల్పారావు హిందీ పాడలేదు. యా, that's what మేము కూడా షాక్ అయ్యాము. ఆఫ్టర్ దట్ ఏమన్నారు అనిరుద్ సార్? ఏమన్నారు పాడినప్పుడు? అనిరుద్ రవిచందర్ డైరెక్ట్లీ మాట్లాడలేదు, బట్ they said that he liked it a lot and he was
he was the one who told you can go ahead and do the other languages with her. అమేజింగ్ కదా, Yeah. పెద్ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ మ్యూజిక్ కెరియర్. Definitely. అంటే ఇందులో టఫ్ పాడే వాళ్ళకి తెలుస్తుంది, Yeah. అది ఎలా అనాలో అర్థం కాదు, దానికి శృతి లేదు, మెట్టులు లేవు కదా. అవును, యాక్చువల్లీ పాడేటప్పుడు కూడా దట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్. నేను లైక్ దే సెండ్ అస్ ద ట్యూన్ నేర్చుకోవడానికి కదా, విన్నప్పుడు నేను మొత్తం పాట నేర్చుకున్నాను, పర్ఫెక్ట్లీ నేర్చుకొని రానే కదా ఇది కౌంట్ చేసుకొని పాడేయచ్చు అని ఐ వాజ్ వెరీ లైట్లీ ఇలా రికార్డ్ చేస్తుండే. దెన్ దాంట్లో రియలైజ్ అయింది ఏంటంటే దానికి ఒక అసెండింగ్ ఆర్డర్ ఉండింది, అండ్ ఇట్ వాస్ నాట్ లీనియర్, అన్ని అని వెళ్ళట్లేదు. సో అది క్రాక్ చేయడానికి వి యాక్చువల్లీ టుక్ సమ్ టైమ్. సో కరెక్ట్ గా చెప్పాను కదా, ఆయన పాడే వాళ్ళకి తెలుస్తుంది తల్లి. బట్ అసలు అవుట్పుట్ మాత్రం ఫెనామినల్. అండ్ ఆ సాంగ్ ఆ ఫిల్మ్కి ఒక సిగ్నేచర్ అయిపోయి, ఆ తర్వాత ఒక మాస్ సాంగ్ ఎలా ఉండాలంటే ఈ పాట బెంచ్ మార్క్ అయిపోయింది. డెఫినెట్లీ, యా. ఆఫ్టర్ దట్ చాలా సాంగ్స్కి అలా ఐ వాజ్ ఆల్సో గివెన్ ద రిఫరెన్స్ టు. సో సింధుజ ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం చిన్నప్పటి నుంచి? లైట్ మ్యూజిక్ నేను రామాచారి సార్ దగ్గర. వేరే పేరు చెప్తే నేను ఆశ్చర్యపోతా, ఎందుకంటే ఎవరైనా అద్భుతంగా పాడేవాళ్ళు లైట్ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ ఉన్నారంటే అందరూ రామాచారి గారి స్టూడెంట్సే. సో ఒకసారి నమస్కారం పెట్టుకుందాం రామాచారి. డెఫినెట్లీ 2003 నుంచి ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అంతకు ముందు నేను ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటుండే. 3 నుంచి రామాచారి గారి దగ్గర? 2003 నుంచి. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? చిన్నపిల్ల ఏంటావు, వయసు చెప్పకు, జస్ట్ యు మస్ట్ బీన్ అ కిడ్ అట్ దట్ టైం కదా? ఎస్ జస్ట్ ప్రైమరీ స్కూల్ లిటరలీ. సో అంతకు ముందు లైక్ మా మదర్ బాగా పాడతారు. సో ఆవిడకి షీ హ్యాడ్ ద డ్రీమ్ దట్ నేను కెరియర్ లైక్ ఇలా అప్పుడు పాడుతా తీయగా లాంటి షోస్ చాలా లైక్ పాడాలని ఉంది. ఆల్ దట్ వాస్ వెరీ ఫేమస్. సో జస్ట్ ఒక క్లాసికల్ మ్యూజిక్ కాకుండా ఇలా లైట్ మ్యూజిక్, ఆ మూవీ సాంగ్స్ పాడే అంత ఒక కేపబిలిటీ రావాలి అని చెప్పి షీ వాజ్ ద వన్ హూ యునో సార్ యాక్చువల్లీ మాకు సార్ది నంబర్ దొరకడానికే చాలా మంత్స్ పడి, తర్వాత వి వెయిటెడ్ ఫర్ కాల్లో స్పేస్ దొరకడానికి వెయిటెడ్ ఫర్ మెనీ వీక్స్, అండ్ దెన్ యా అలా. హీస్ అమేజింగ్ టీచర్ కదా. యా డెఫినెట్లీ. LMA అంటే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అంటే గ్రేట్ ప్లేస్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్. ఎస్. సో ఏమేమి నేర్చుకున్నావు రామాచారి గారి దగ్గర అక్కడ? నేర్చుకోవడం యాక్చువల్లీ అందరు చెప్తారు, ఇట్ విల్ సౌండ్ లైక్ అ రిపీట్, బట్ ఆల్మోస్ట్ లైక్ ఓకే మ్యూజిక్ నేర్చుకోవడం బియాండ్ దట్ ఇట్స్ మోర్ లైక్ అ లైఫ్ లెసన్ టైప్. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఐ బిన్ లెర్నింగ్ ఫ్రమ్ 2003, బట్ నేను స్టార్ట్ చేసింది కెరియర్ వాజ్ ఇన్ 2020. బట్ అంతకుముందు సార్ దగ్గర నేర్చుకుంటూ చాలా స్టేజ్ షోస్లో పాడడము, లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఆర్ రికార్డింగ్ సార్ ఆల్బమ్స్లో కోరస్ పాడడం, అప్పుడప్పుడు సోలోస్ కూడా పాడడం. దోస్ వేర్ గోయింగ్ ఆన్ లైక్ ఒక గురు వాజ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ లాగా. సో వెన్ ఐ ఒక స్టూడియోలో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఇట్ డెంట్ ఫీల్ వెరీ న్యూ ఫర్ మీ, ఆర్ ఒక భయం. ఎనీ పర్సన్ ఇప్పుడు కొత్తగా ఒక స్టూడియో మైక్ ముందు నిల్చుంటే ఒక భయం ఉంటుంది. ఆ భయం లేకుండా ఉన్నది ఐ థింక్ ఇట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఒక స్టేజ్ మీద ఒక 1000 మంది ముందు ఇలా నిల్చొని పాడడము, ఆర్ ఆ పాడేటప్పుడు ఆ ప్రెసిషన్ నేర్చుకునేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది చిన్నప్పుడు మనకి అంత ఐడియా ఉండదు. కరెక్ట్. బట్ ఫ్రాంక్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఒక పాట నీ వాయిస్లో ఫైనల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఎనఫ్ దట్ నువ్వు ఎన్ని గమకాలు వేసావో దాంట్లో, ఆర్ ఎంత నీ ప్రావీణ్యత ఎలా చూపించుకున్నావు, అది కాదు. వాట్ ఎవర్ ద లిరిక్స్ ఆర్ ట్రైంగ్ టు సే, అది వెళ్ళి ఆడియన్స్ని ముట్టుకుంటే కానీ ఇట్ వోంట్, ఇట్స్ వేస్ట్, ద సాంగ్ ఇస్ వేస్ట్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్ నాకు తెలియకుండా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను. అలా నీకు ఆ టాలెంట్కి. బట్ నువ్వు పాడిన ఫస్ట్ ప్లేబ్యాక్ సింగింగ్ ఏది పాట? తట్టుకోలేదే అని ఒక ఇండిపెండెంట్ సాంగ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ రిలీజ్. నేను లిటరలీ కోవిడ్లో ఇంటి నుంచి నా ఐప్యాడ్లో రికార్డ్ చేసిన సాంగ్ దట్ వాజ్. ఒకసారి యా. నే నిన్ను చూడకుండా, నీ నీడ తాకకుండా రోజులా నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా, నిన్నలా నాతోనే ఉండవా. దిస్ వాజ్ ద సాంగ్.
సో ఇది విజయ్ బుల్గనిన్ సార్ హూ డెడ్ బేబీ, ఆయన కంపోజ్ చేసిన సాంగ్. యా, దిస్ వాజ్ మై ఫస్ట్ ఎవర్ నీ రిలీజ్. ఫోక్ సాంగ్స్ కూడా అదిరిపోతున్నాయి. యా, ఫోక్ ఆల్సో లైక్ బతుకమ్మ సాంగ్స్ అండ్ ఆల్, a lot of them. అది ఎవరు కంపోజ్ చేసి ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఆ జానర్ పాడాలని? ఫస్ట్ నేను పాడింది అయితే ఫస్ట్ ఎవర్ బోలే గారు దగ్గర పాడాను, అది సంక్రాంతి. దెన్ లేటర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అప్రోచ్డ్ అండ్ అలా అంటే ఇలా ఇంత ఒక పవర్ఫుల్ వాయిస్ తోటి బట్ అట్ ద సేమ్ టైమ్ సూదింగ్, ఒక స్క్రీమింగ్ ఇది లేకుండా యూ హ్యావ్ అ వెరీ సూదింగ్ టింబర్. అట్స్ మంచి కాంబినేషన్. అది క్లాసికల్ కూడా నేర్చుకున్నావు కదమ్మా? యా క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకుంటున్నా. ఎక్కడ వరకు నేర్చుకున్నావు? ఇప్పుడైతే ట్రయింగ్ టు డూ మనోధర్మ సంగీతం. ఐ కాంట్ టెల్ ఏదో కచేరీ లెవెల్, బట్ యా కరెంట్లీ ఐఎమ్ అండర్ శ్రీ సౌమ్య వారణాసి అక్క నేర్చుకుంటున్నాను. ఏ కీర్తన నేర్చుకుంటావు చెప్పు. నాకు మోస్ట్ నచ్చిన కృతి అంటే సరస్వతి నమోస్తుతే అని. సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే, సరస్వతి నమోస్తుతే. శాబాష్. కానీ నీ శృతి ఎంత సింధు? యూజువలీ 6 ఏలో పాడతాను. కాన్సర్ట్స్లో సౌమ్యకతో పాడేటప్పుడు అంటే విల్ బి లైక్ జీ షార్ప్ ఆర్ ఏ, బోత్ ఆర్ ఫైన్. సో అంతే, ఇటువైపు క్లాసికల్ మ్యూజిక్, మరోవైపు ఈ మంచి ఫుల్ జోష్ మాస్ సాంగ్స్ కైండ్ ఆఫ్ అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ క్రమంలో నీకు టాలెంట్ షోస్కి ఆర్ ఈ మ్యూజిక్ డెసిషన్ ఎలా వచ్చింది లైఫ్కి? సో నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. వియర్డ్లీ ఇనఫ్ ఎప్పుడు ఏ షోలోనూ సెలెక్ట్ అవ్వలేదు స్టాండర్డ్లీ. సో లైక్ పాడాలని ఉందిలో ఐ వాజ్ అ పార్ట్. ఐ థింక్ అప్పుడు నేను జస్ట్ ఒక 8 years old or 9 years old, వెరీ యంగ్. సో ఒక సెమీఫైనల్ వరకు అక్కడ పాడాను. దెన్ ఎంతైనా లైక్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ హర్డల్స్ ఐ ఫేస్డ్ based on looks or voice. I was told that my voice is not suitable for singing at all. Like directly ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి అని చెప్పిన టైమ్స్ ఉండే. సో ఎప్పుడు నాకు ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వదేమో అన్న కాన్ఫిడెన్స్ ఉండింది. కాన్ఫిడెన్స్ దట్ వర్కౌట్ అవ్వదు. బట్ నాకు మ్యూజిక్ అంటే పిచ్చి, లైక్ ప్రాణం అని చెప్పొచ్చు. లైక్ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ విచ్ వాస్ కీపింగ్ మీ గోయింగ్. సో ఒక 2015-16లో నేను CA చేసేటప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ హాలిడేస్ టైం ఉండింది. అండ్ నాకు పాకెట్ మనీ కావాల్సి ఉండి స్వరాభిషేకంలో కోరస్ పాడడానికి వెళ్ళేదాన్ని. కోరస్? యా, నాకు యాక్చువల్లీ చాలా నియమించింది ఆ ప్రోగ్రామ్ కూడా. ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్తే బాలు సార్ ఉన్నప్పుడు టైంలో ఐ వాజ్ అ పార్ట్. సో దాంట్లో వచ్చేవాళ్ళు కదా అని చెప్పేవారు. సో అప్పుడు కోరస్ పాడేదాన్ని. అప్పుడు అగైన్ ఇట్ స్టార్టెడ్ దట్ జీల్ టు యునో ఒక్కసారైనా ఒక షో మనం చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నామే అన్నది ఉండింది. దాన్ని ఎలాగైనా మనము చేయాలి అని 2018లో సరిగమప ఆడిషన్ ఇస్తే ర్యాండమ్లీ ట్రై చేసా. మై మామ్ వాజ్ వెరీ అగేన్స్ట్ ఇట్. ఎందుకు, వై డూ యూ వాంట్ టు గో త్రూ దట్ ఎమోషనల్ ట్రామా అగైన్ అంటే, పర్లే I just don't want to regret అన్నట్టు I went there. There I was the runner up. And then after that ఒక 6 to 8 months I thought చూద్దాము how it goes అని మా పేరెంట్స్ దగ్గర 1 year బ్రేక్ అడిగాను. లైక్ లెట్ మీ సీ. బ్రేక్ అంటే ఫ్రమ్ వాట్? ఫ్రమ్ ఎడ్యుకేషన్. I was doing CA. ఫైనల్ ఉండింది. ఫైనల్ I had to attempt in 2020. I told కొంచెం అటెంప్ట్ పుష్ చేసుకొని రాస్తా నేను అని చెప్పా. They were not okay obviously, but ఏం చెప్పారు? ఇక్కడ వయబిలిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు కంప్లీట్ దట్, పోనీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రా అన్నారు. బట్ ఆ టైంలో దట్ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ కొంచెం రికగ్నిషన్ అండ్ కొన్ని ప్లేసెస్లో ఐ వాజ్ ఆల్రెడీ స్టార్టింగ్ టు రికార్డ్ అండ్ ఆల్. సో ఐ డెంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఒకసారి ఆ మొమెంటం పోయిందంటే మళ్ళీ ఇట్స్ లైక్ ఫస్ట్ స్టెప్. అవును. అండ్ CA is not something that ఓకే నేను ఈ అటెంప్ట్ రాసేస్తా ఓకే కంప్లీట్. రెండు వీలు కదా?
అకార్డింగ్ టు మీ ఇప్పుడు మనం ఒక కెరియర్ చూస్ చేసుకుంటే 100% ఇవ్వాలి ఫర్ షూర్. సిఏలో 100% ఇవ్వాలి అంటే 18 hours యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టడీయింగ్. ఐ హ్యావ్ 6 more hours లెఫ్ట్. మ్యూజిక్ చేయాలి అంటే ఇట్ వాస్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. మినిమం 6 to 8 hours ఐ హ్యాడ్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలి, స్టూడియోకి వెళ్ళాలి, పిలిచినప్పుడు కోరస్కి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఎలా అంటే టాలెంట్ కంటే ఎక్కువ అవైలబిలిటీ మ్యాటర్స్. నేను ఒక్క రోజు రానని చెప్తే దట్ ప్లేస్ విల్ బి గాన్, లైక్ అదే ఫిల్ చేయడానికి ఒక 10 members ఉన్నారు. సో అవైలబిలిటీ అండ్ అప్పుడు బికాస్ ఐ వాజ్ అ బిగినర్, నేను నా స్కిల్ని బెటర్ చేయడం అన్న ఒక కాన్సెప్ట్ దట్ నీడెడ్ అగైన్ those number of hours. If it was some other course like okay, post graduation MBA or something, at least I would have managed because ikkada graduation foundation is strong. We can college ila bunk kotti cheyadam or something we could have tried, but CA was not something like that. So I thought తీసుకుందాం బ్రేక్, దెన్ ఓకే మనకు అర్థం అవుతుంది కదా, ఆల్రెడీ అర్థం అయ్యేవి థాట్ ఐ విల్ నాట్ డూ అని. బట్ ఐ నెవర్ వెంట్ బ్యాక్. మై పేరెంట్స్ వేర్ లైక్ కొంచెం హాఫే, అంటే ఇప్పుడు ఒక ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ ఆల్సో. అక్కడ నేర్చుకోవడానికి ఫీజు అంటే మా మమ్మీ, నువ్వు సిఏకి చెప్పు, నేను నీకు 1,00,000 కాదు 10 లక్షలు కడతా, ఇది నువ్వే కట్టుకో, నువ్వే చూడు. లైక్ ఆబ్వియస్లీ అట్ దట్ ఏజ్ ఒక 20, 21, 22లో we can see only that fire to do something, but we won't know the practicality of how to fill your bank account or how to have a stable and ప్రతి పేరెంట్ కి ఉంటుంది పిల్ల సెటిల్ అవ్వాలి, పిల్లాడు సెటిల్ అవ్వాలి. Yeah, and both నా ఇద్దరు పేరెంట్స్ government employees. We don't have any contacts here in the industry, we don't know anybody, we don't know how it works, opportunities ఎలా నేను తీసుకోవాలి or you know how to get those also నాకు ఐడియా లేదు. ఒక 10 years బ్యాక్ చిన్నప్పటిదే ఒక డెమో సిడీ చేయాలి అన్నదే, దట్ వాస్ ద ఓన్లీ థింగ్ ఐ నో, విచ్ ఇస్ ఆబ్వియస్లీ obsolete now. Lot more things are important కదా. So from there slowly I had made CA కంప్లీట్ అయిందా లేదా ఇంతకి? No, I didn't do the final. I am still in music. చాలే, మనకు కావాల్సిన CA చాలు కదా. Yeah, definitely. ఆ కణకు పోరం. Yeah.